కూడా అర్థమవుతుంది నీటి యొక్క వాల్యూ, నీటి యొక్క విలువ కరువు సమయంలోనే వస్తుంది. కరువు లేకుండా విపరీతంగా వర్షాలు పడేటప్పుడు ఎవడు నీటి గురించి ఆలోచన చేయరు. కొన్ని వందల టీఎంసీలు కృష్ణా నుంచి కిందికి పోయినాయి. ప్రతి సంవత్సరము 4-5 లక్షల క్యూసెక్లు 4-5 వేల టీఎంసీలు నీళ్లు గోదావరి నుంచి పోతూ ఉంటాయి కిందికి. ఎవడు పట్టించుకుంటాడు? దాన్ని పట్టించుకోడు. కానీ ప్రభుత్వం ఉండేటప్పుడు బాధ్యతగా, కరువు ఉండేటప్పుడు ఎట్లా మిటిగేట్ చేయాలా, కరువు సమయంలో ఈ ప్రాంతాన్ని ఎట్లా ఆదుకోవాలా, ఇది ప్రధానమైనటువంటి అంశం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా కూర్చొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాత్రమే కరువు సమయాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడగలగమని చెప్పి ఆయన ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ నువ్వు ఎందుకు ఆపావు? నువ్వు ఆపినావు 2024 నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆపినావు. ఓ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి నా ప్రమేయం వల్లనే, నేను నచ్చజెప్పడం వల్లనే ఆపినాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనికి కనీసం నువ్వు ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇది ఒక్కటే కాదు, ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా రాయలసీమలో జరిగేటువంటి ఒక్క